కాకినాడ జిల్లా పెద్దాపురంలో ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న శానిటేషన్ ఆయా వర్కర్ల సమస్యలు వెంటనే పరిష్కరించాలని కోరుతూ స్కూల్ ఆయాల సంఘం సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. పెద్దాపురం విద్యాశాఖ అధికారి కార్యాలయం ఎదుట జరిగిన ఈ ధర్నాలో ఆయాలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ సమాజంలో అట్టడుగున ఉన్న పేద బలహీన వర్గాల వారు అనేక సంవత్సరాలుగా ప్రభుత్వ పాఠశాలల్లో శానిటేషన్ కార్మికులుగా అతి తక్కువ వేతనాలతో పనిచేస్తున్నారన్నారు. నెల నెలా వేతనాలు సక్రమంగా అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. పెండింగ్ లో ఉన్న వేతనాలను వెంటనే చెల్లించాలని, జీవన వ్యయానికి అనుగుణంగా వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. ఎలిమెంటరీ స్కూల్స్ లో ఉన్న ఆయాలందరూ సమస్యలు పరిష్కరించాలని ఈ రోజు ఎంఈఓ ఆఫీస్ కాడ ధర్నా చేయడానికి మేము అందరం వచ్చాము. మాకు జీతాలు తక్కువగా ఇస్తున్నారు. 6,000 రూపాయలతో మేము బతకలేక మేము ఇస్తున్నాం. పిల్లలు ఎక్కువైపోయారు, క్లాసులు కూడా ఎక్కువ ఉన్నాయి. అవి శుభ్రం చేసేటానికి పోవడానికి టైం పడుతుంది. మాకు ఇచ్చే జీతాలు అరాకొరంగా ఉంటున్నాయి. ఆ జీతాలు కూడా నెలకి నెల ఇవ్వట్లేదు. 4 నెలలకోసారి 3 నెలలకోసారి ఇస్తున్నారు. మా సమస్యలు పరిష్కరించాలని ఎంఈఓ గారి దగ్గరికి వచ్చి మా సమస్యలు చెప్పుకొని మేము 2వ తారీఖుని ధర్నాకి మేము రిటర్మినేషన్ ఇవ్వడానికి వచ్చామండి. సిఐటియు జిందాబాద్, సిఐటియు జిందాబాద్, సిఐటియు జిందాబాద్, సిఐటియు జిందాబాద్, సిఐటియు జిందాబాద్, సిఐటియు జిందాబాద్, సిఐటియు జిందాబాద్. ఆయల్ సమస్యలు పరిష్కరించాలి, ఆయల్ సమస్యలు పరిష్కరించాలి.